వీరేం చేస్తున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించని ప్రార్థన చేస్తారు. నాకు విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పటికీ సవాలు. వీరేం చేస్తున్నారు, వీరెరుగురు అంటే ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేసేదంటే, ఏ రొట్టెలు తిన్నారో ఆ రొట్టెలు తిన్నవారే ఆయన సిలువ వేయమని కోరుకుంటే తెన్నింటి వాసాలు లెక్కట్టారా అని ఒక మాట కూడా అనకుండా ఏమన్నాడు తెలుసా? తెలియదు ప్రభా, క్షమించి. ఎవరినైతే గొప్ప చేస్తావో, ఎవరినైతే గొప్ప చేసి ఎవరినైతే ఉన్నతమైన స్థితిలో పెట్టావో వాళ్ళే, ఆ గుడ్డివారే లేచి నిలబడి, ఆ స్వస్థత పొందిన వారు లేచి నిలబడి పిశాసి తత్వంతో కలిసి నిన్ను ఏమన్నా తెలుసా? ఆహాహా పక్క నవ్వి చంపుతుంటే, చనిపోతుంటే ఎంజాయ్ చేశాను. ఆ మొక్కలే వచ్చే ఎదురుగా ఈదంట పోతూ, అంతకుముందు ఎవరో ఈయన అన్న వెళ్ళే ఈదంట పోతూ అన్నాడు, రా దిగురా దిగురా. ఎంత ఎటకరం అంటే దిగురా, బాధల్లో ఉన్నదే అవమానం అయితే మళ్ళీ ఆ బాధల్లో ఉన్నవాడిని ఇప్పుడు రా అన్నారు. ఇప్పుడు దిగురా, ఇప్పుడు చీకొచ్చు, నువ్వు దిగురా అంటే ఎంత దారుణంగా ఉంటాడో మానవ. అంటే అసలు మన నేచర్ ఒరిజినల్ అదే, మన ఒరిజినాలిటీ అదే. తినేసి మర్చిపోతాం, మన ఒరిజినాలిటీ అదే. కృతజ్ఞత మర్చిపోతాం, మన ఒరిజినాలిటీ అదే. మేలు మర్చిపోతాం, మన ఒరిజినాలిటీ అదే. ప్రేమించిన ప్రేమను అర్థం చేసుకోకుండా ద్వేషిస్తాం, మన ఒరిజినాలిటీ అదే. మనకు తెలియదు ప్రేమించడం, మనకి ఇతరులకి మన ప్రేమను ఇతరులకి వ్యక్తపరచడం మనకు రాదు. ఏం చేశారంటే శక్తికి మించిన కష్టాలు భరించలేనంత అవమానాలు, కన్నీళ్ళు ఇంత మధ్య ఆయన వాదార్పునిచ్చి లేవనెత్తి, ఇదిగో మీ కన్నీళ్ళకి ప్రతీకగా, మీ కష్టాలకి ప్రతీకగా నేనున్నానంటే వాళ్ళు అన్నారు, నీవు మాకుంటే నీకు సిలువ ఉంది, సిలువెక్కి ఏలాడన్నారు. దారుణంగా చంపేశారు, భయంకరమైన పరిస్థితుల్లో చంపేశారు.